నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. ఈరోజు మరి యేసు ప్రభువు వారు శిలువ మరణాన్ని పొందినట్టుగా చూసేటువంటి రోజుగా భావించి మరి ఈరోజు యేసు ప్రభువు వారు శిలువలో పలికినటువంటి 6వ మాటను ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మాట యేసు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 6వ మాట సంపూర్ణత అనగా సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదివితే, యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, శ్రమలు ముగిసాయే, ఇంకా ఎన్నో క్షణాలు లేవు మన ప్రభువు జీవితం జైత్రయాత్ర సంపూర్తి కావడానికి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడుతివి అన్నటువంటి మాటలో మన మనస్సు వికలమైపోయింది. దాహం కొనుచున్నాను అన్నటువంటి మాటలో మనసు ఆక్రందనతో విలవిలలాడింది. కానీ ఇప్పుడు సమాప్తమైనది అనేటువంటి మాటలో విజయం కనబడుతుంది. మంచి శుక్రవారం రోజు ఈరోజు మనుషులు తమకు ఇష్టం వచ్చినట్లు ఆయనకు చేశారు. కానీ ఆ రోజునే ఆయన లోకాన్ని, సైతాను శక్తుల్ని జయించాడు. శిక్షను భరిస్తూ ఎంత అట్టుడుగుకి త్రొక్కబడ్డాడో అందరి శిక్షను తప్పించినటువంటి వాడిగా, అంత ఉన్నతమైనటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని దివ్య సంకల్పము, పాప విమోచన యజ్ఞం పూర్తయిపోయినది. సమాప్తమైనది అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, చాలామంది చెప్పేటువంటి అర్థాలు, లేఖనాలు నెరవేరడమని, దేవుని కుమారుడు ఈ యొక్క భూమి మీదకు వచ్చినటువంటి పని సంపూర్ణం అయింది అని చెప్పేసి, పాపుల కోసం ఆయన చేసినటువంటి త్యాగం ముగిసింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత గిన్నెలోనిదంతా త్రాగేశాడు యేసు ప్రభు. పాప పరిహారార్థం తన ఒంట్లోని రక్తమంతా చిందించబడింది. మానవుని విమోచన కార్యమంతా సమాప్తమైంది. 3 సంవత్సరాల పెనుగులాట ముగిసింది. పాపపు ముళ్ళు విరిగిపోయింది. సర్పం తల చితకబడింది. సమాప్తమైనది. ఈ మాటకి నరకపు పునాదులు కదిలిపోయాయి. ప్రియులారా, యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి మాట సమాప్తమైనది. ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఆయన నశించిపోతున్నటువంటి పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారో వారందరినీ రక్షించడానికి, దేవునికి దగ్గరగా చేయటానికి వచ్చాడు. మన పాపాలను భరించడానికి వచ్చాడు. మనము అనుభవించేటువంటి శిక్షను, మనము అనుభవించేటువంటి పాపాన్ని, ఈ యొక్క బాధలను, వేదనలను అన్నింటినీ భరించడానికి వచ్చాడు. ఆయన తాను చేయవలసినటువంటి పని అంతా కూడా చేసేసాడు. అందుకే సమాప్తమైనది అని చెప్పేసి విజయంతో చెప్తూ ఉన్నాడు. విజయంతో కూడినటువంటి వాక్కు ఇది. ఆయన చేయాల్సిన పని ఏదైతే ఈ లోకంలో ఉన్నదో అదంతా చేసేసాడు. అందుకే సమాప్తమైనది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి ఈ 6వ మాటే సమాప్తమైనదని సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు ఎంతో బాధను, వేదనను అనుభవించి, ఎంతో ప్రాణత్యాగం చేసి కూడా ఆయన తాను ఏ పనైతే చేయటానికి తండ్రి ఈ లోకానికి పంపించాడో ఆ పనిని సంపూర్తి చేశాడు. అందుకే చేయాల్సిన పని అంతా కూడా చేసేసాక సమాప్తమైపోయింది ఇక అని చెప్పేసి ఆయనకు ఏ పనైతే తండ్రి అప్పగించినాడో ఆ పనిని చేశాడు. ఎంతోమందిని బాగు చేశాడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఎంతోమంది చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలను రక్షించాడు. ఎంతోమందికి మేలు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలను చేశాడు. ఎన్నో అద్భుతాలను చేశాడు. అలాగే మనుషులు కూడా పెట్టేటువంటి నిందలను భరించాడు. ఎన్నో అవమానాలకు గురైపోయాడు. ఎన్నో బాధలను అనుభవించాడు. శ్రమలను అనుభవించాడు. ఎంతోమంది శత్రువులు ఆయన మీద పగబట్టారు. ఎంతోమంది ఆయనను
ఈడ్చుకుంటూ వచ్చారు. ఆయన ముఖం మీద ఉమ్ములు వేశారు, ఆయనను గుద్దారు, కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఎంతో ఘోరంగా అవమానించారు, బాధించారు. ప్రతి ఒక్క బాధను అనుభవించాడు. కానీ ఒక్క మాట కూడా ఎవరిని కూడా ఏమీ అనలేదు, ఆయన దూషించలేదు. ఆయనే దూషించబడి ఉన్నాడే కానీ ఆయన ఎవరిని చిన్న మాటతో కానీ దూషించలేదు, శపించలేదు. ఎంత ఘోరాన్ని చేసినా కూడా వారి కోసం ప్రార్థించాడే తప్ప వారిని నాశనమైపోవాలని కానీ, శపించబడిపోవాలని కానీ, వారిని చెడుగా దూషించాలని కానీ ఏమాత్రం అనుకోకుండా వారి నిమిత్తం ప్రార్థించాడు. వీరేం చేస్తున్నారో వీరు తెలియదు, వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించమని వేడుకున్నాడు. ఒక దొంగకి రక్షణనిచ్చాడు, ఒక తల్లికి కుమారునికి బాధ్యతను అప్పగించాడు. తండ్రి తన చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఎంతో బాధను అనుభవించాడు. ఆత్మల కోసం దాహంతో ఉండిపోయాడు. ఇప్పుడేమో తాను చేసినటువంటి పనంతా కూడా సమాప్తమైనదని చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకం కోసం ఎందుకు వచ్చాడు? ఈ లోకంలోనికి ఏం చేయడం కోసం వచ్చాడు? తండ్రి ఏ ప్రణాళిక చొప్పున పంపించాడో, ఏ పని కోసం అయితే పంపించాడో ఆ పని అంతటిని కూడా చేశాక ఇక ఏమీ లేదు, సమాప్తమైపోయింది అని చెప్పేసి విజయంతో తాను చేసినటువంటి పనిని గురించి చెప్తూ ఉన్నాడు. సమాప్తమైపోయింది. ఎంత బాధను అనుభవిస్తున్నాడు, ఎంత వేదన అనుభవిస్తున్నాడో చూస్తూ ఉన్నాం మనం. అయినను కూడా ఆయన వాటిని లెక్క చేయకుండా సమాప్తమైపోయింది, నేను వచ్చి చేయాల్సినటువంటి పనంతటిని కూడా నేను చేసేసాను అని చెప్పేసి విజయంతో కేక వేస్తూ ఉన్నాడు. శిలువ పైన కాదిగా ఆయన చోటు సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో తండ్రి కుడి చేతి వైపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుడిని మహిమపరిచాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా తను చేసేటువంటి మంచి పనుల వల్ల పరలోకానికి చేరలేడు. ఎవరైతే క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక వారసులు అవ్వగలుగుతారే కానీ దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు ఎవరు కూడా పరలోకానికి వారసులు కాలేరు. కానీ యేసు ప్రభు వారు తనకు తండ్రి ఏ పనైతే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా చేశాడు, విజయవంతంగా చేశాడు. ఎదురు తిరిగి మాట్లాడలేదు, నేను ఈ పని చేయను. అదే ఇప్పటి ప్రజలైతే, ఇంకే లోకంలో ఉన్నటువంటి ప్రజలైతే ఏమంటారంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. కానీ యేసు ప్రభువు వారు తండ్రి చెప్పినటువంటి మాటను వ్యతిరేకించకుండా ఆయన మాట ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారం ఈ లోకానికి వచ్చి తండ్రికి ఇష్టమైన కుమారునిగా ఉన్నాడు. తాను ఏ పనైతే చేయటానికి వచ్చాడో, తండ్రి ఏ పనైతే తనకు అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా చేసేసి సమాప్తమైపోయింది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన కొరకు చేయవలసినదంతా మనం పాపం చేసినందుకు భరించవలసినటువంటి అన్ని బాధలు ఆయనే పూర్తి చేశాడు. ఇక మనకి ఏ బాధ లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మనం పడాల్సినటువంటి బాధను, మనం పడాల్సినటువంటి శిక్షను, మనం చేసినటువంటి పాపాల కోసము, మనం చేసినటువంటి ఇబ్బందులన్నింటి కోసము, మనం భరించాల్సినటువంటి అన్ని బాధలు, అన్ని వేదనలను ఆయన పూర్తి చేశాడు, అన్నింటినీ భరించేశాడు. ఇక మన స్వనీతి సత్కార్యాలు గాలిమేడలే. కాబట్టి ఇక ఈరోజే రక్షణ దినమని గ్రహించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించి పరలోకంలో నీవు స్థానాన్ని సంపాదించుకోవాలని యేసు ప్రభు వారు ఎంత త్యాగం మనకు చేశారో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టమైన పిల్లలుగా పిలువబడాలని, ఆయన చూపినటువంటి ప్రేమను, ఆయన మనకు అప్పగించినటువంటి పనిని మనం కూడా సంపూర్తి చేయాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడ, ఈ యొక్క సమయంలో ప్రభువా, మరి సిలువలో మీరు పలికినటువంటి 6వ మాట సమాప్తమైనదని చెప్తూ ఉన్నారు తండ్రి. మీకు ఏ పనైతే అప్పగించి ఉన్నారో తండ్రి, ఆ పనిని మీరు సంపూర్ణంగా చేసి సమాప్తమైనదని విజయంతో చెప్పుచున్నారు తండ్రి. అలాగున మేము కూడా ప్రభువా
మీరు మీ ప్రణాళిక చొప్పున ఈ లోకానికి మమ్మల్ని ఎందుకు పంపించి ఉన్నారో తండ్రి, ఆ పని నిమిత్తము మేమందరము కూడా తండ్రి సంపూర్ణంగా ఆ పనిని చేసి విజయముతో ప్రభువా నీవు అప్పగించినటువంటి పనిని మేము చేసేము అని గర్వముతో విజయ గర్వముతో చెప్పడానికి మాకు సహాయం చేయండి. అట్టి కృపను మా అందరికీ దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను మీరు పట్టుకొని ప్రభువా ప్రతి ఒక్కరూ తండ్రి నీ బిడ్డలుగా పిలువబడుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.